హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జీవన్ అల్లుడు. మా అబ్బాయి చాలా ఇష్టంగా మస్క్ మెలన్ జ్యూస్ చేసి డాడీ అని అడిగాడు. ఎలాంటి స్టీల్ పాత్రలు చేయకుండా, ప్లాస్టిక్ గ్లాసులు యూజ్ చేయకుండా ఈ విధంగా ఒక షేప్లో మీరు కట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ప్రయత్నం చేసి ఈ విధంగా కట్ చేశాను. తర్వాత దీంట్లో కట్ చేసిన పీసెస్ ఏవైతుంటాయో అవి మనం మిల్క్ షేక్ కానీ, ఇంకా చక్కెర వేసి, ఇంకా మిల్క్ షేక్ కానీ, ఇంకేదైనా ఫ్లేవర్స్ వేసి మనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మిక్సీ పట్టింది డైరెక్ట్గా, ఇందాకే పట్టాము. మా బాబు చాలా జ్యూస్ చేసి డాడీ అని అడిగాడు, చేశాను. ఇందులో వేసేయచ్చండి. ఇది న్యాచురల్ డ్రింక్గా ఉంటుంది. చూడండి, ఇందులో వేసాము, చాలా న్యాచురల్ డ్రింక్. ఇప్పుడు మా బాబుకి ఇస్తున్నానండి. ఇప్పుడు మా బాబు వస్తారు. మా బాబు తీసుకొని ఇలాంటి స్పూన్ వేయండి. పిల్లలకి ఎప్పుడు కానీ మీరు ప్లాస్టిక్ స్పూన్స్ ఇవ్వకండి. ప్లాస్టిక్ స్పూన్స్ ప్లాస్టిక్ బౌల్స్లో కానీ ఇవ్వకండి. మీ దగ్గర ఇలా చేసే ప్రయత్నం కానీ మీకు ఓపిక లేకపోతే మాత్రం స్టీల్ పాత్రలో మాత్రమే వాళ్ళకి పోసి ఇవ్వండి. గ్లాసులో కానీ స్టీల్ పాత్రలో కానీ. మా బాబు ఎంత చక్కగా ఇప్పుడు జ్యూస్ను తాగుతున్నాడో మీరు చూడొచ్చు, ఎంత న్యాచురల్గా ఉందో. చూడండి, చాలా ఫ్లేవర్ ఎలా ఉందో అడుగుదాం. బాగుందా? మీ పిల్లలకు కూడా సాధ్యమైనంత వరకు మీరు ప్లాస్టిక్ నుంచి అవాయిడ్ చేయండి. న్యాచురల్ డ్రింక్స్ ఇలా న్యాచురల్ బౌల్స్లో కూడా మీరు ఇవ్వచ్చు. అది వాటర్ మెలన్ కావచ్చు, మస్క్ మెలన్ కావచ్చు. ఇలాంటి వాటర్ మెలన్ కానీ, మస్క్ మెలన్ కానీ బౌల్స్ మీరు తయారు చేసేటప్పుడు వేరే గ్రేప్స్ ఇంకెలాంటి జ్యూస్ ఉన్నా కూడా ఇందులో వేసి మీరు పిల్లలకి ఇవ్వచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.